Sorry, Pragati Garu. Your daughter needs liver transplant. Otherwise, her days are numbered. అయ్యో రామచంద్ర ప్రభు, ఎంతటి కష్టాన్ని ఇచ్చావు స్వామి. రామా, నా కూతుర్ని ఈ గండం నుంచి నువ్వే గట్టెక్కించాలి స్వామి. పిలిచిన పలకవేంటి స్వామి, పలుకే బంగారమాయన. కలలో నీ నామస్మరణ మరువా చక్కని తండ్రి, పిలిచిన పలుకవేమి, పలుకే బంగారమాయనా, పలుకే బంగారమాయనా, పలుకే బంగారమాయనా, కోదండపాణి పలుకే బంగారమాయనా. నిరమోగ ఇసుకలోన పొరలిన ఉడత భక్తికి కరుణించి బ్రోచితివని నిరనమ్మితిని తండ్రి, పలుకే బంగారమాయనా, పలుకే బంగారమాయనా. శరణాగత త్రాణ బిరుదాంకితుడవు కావా, కరుణించు భద్రాచల వర రామదాస పోష, పలుకే బంగారమాయనా, పలుకే బంగారమాయనా, పలుకే బంగారమాయనా, కోదండపాణి పలుకే బంగారమాయనా. అయ్యో కడవలే, జంకు పుట్టు వద్దని అమ్మ దాసెపితే వినలేదే, డాక్టర్ దాసెపితే వినలేదే, జంక్ ఫుడ్ మైకంలో నా ప్రాణం మీదకి తెచ్చుకుంటేనే, కడవలే నన్ను నువ్వే కాపాడాలి కడవలే. ఏ తీరుగనను దయచూచెదవో ఇనవంశోత్తమ రామా, ఏ తీరుగనను దయచూచెదవో ఇనవంశోత్తమ రామా, నాతరమా భవసాగర మీదను నళినదళే క్షణ రామా, నాతరమా భవసాగర మీదను నళినదళే క్షణ రామా, క్రూర కర్మములు నేరక చేసితి నేరములెంతకు రామా, క్రూర కర్మములు నేరక చేసితి నేరములెంతకు రామా, దారిద్ర్యము పరిహారము చేయవే దైవ శిఖామణి రామా.
డాక్టర్లని దేవుళ్ళు అంటారు. జంకుముట్టు విషమని మీరైనా జనాలకి చెప్పాలి డాక్టర్. Yes, sure, definitely. ఓరోరి అయ్యా వినరా ఏం చెప్తున్నా గవు కదరా. ఓరోరి అయ్యా వినరా నువ్వు తింటున్నది విషమేరా. తెల్లన్నము నీకు లైక్ అది బాడీకి ఫ్యామిలీ ప్యాక్. 40 ఏళ్లకే షాక్ పడిపోదా బండికి బ్రేక్. రాగులు కొర్రలు తినవు రోగాలకు బర్గరు కొంటావు. ఫ్రూట్స్ నట్స్ తినవు ఒరయో డోనట్స్ కమ్ కేకు అంటావు. చల్లని చక్కెర డ్రింక్ తాగుతూ బటర్ మిల్క్ నే వదిలేసావు. చీజ్ బటరు బఫే మెక్కుతూ ఆకుకూరలే విసిరేసావు. రొటీన్ లైఫ్ లో ప్రోటీన్ మిస్ అయ్యి జంక్ ఫుడ్ లో విటమిన్ మిస్ అయ్యి తగలడిపోతున్నావు. ఇంకా తప్పులు చేస్తున్నావు. ఓరోరి ఓరోరి హై ఓరోరి 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 అయ్యా వినరా ఏం చెప్తున్నా గబు కదరా. ఓరోరి అయ్యా వినరా నువ్వు తింటున్నది విషమేరా. మతిపోయిందా నీకు ఆ మైండ్ కి ఎందుకు క్రాక్. తింటూ తీయని కేక్ అది గుడ్ ఫ్యాట్ అని అనుకోకు. మార్నింగ్ టిఫినే జంక్ మధ్యాహ్నం శాండ్విచ్ డ్రింక్. డిన్నర్ పుల్కా బంకు పెడతావు డైట్కి లింక్ లింక్. విడిగా తింటుంటే ఫుడ్ 40కి ఎక్కవా ఐసీయు బెడ్. నీ కన్న బెటరే కదా ఆ కొట్టు కచరా కడుపుతో ఎక్కదుగా రోడ్డు. ప్రాసెస్ చేసే క్రీము బిస్కెట్ తింటే అయిపోవా నువ్వు పేషెంట్. ఓరోరి ఓరోరి అయ్యా ఓరోరి ఓరోరి వారి 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 ఓరోరి అయ్యా వినరా ఏం చెప్తున్నా గబు కదరా. ఓరోరి అయ్యా వినరా నువ్వు తింటున్నది విషమేరా. నీ తిండికి ఉండక మేనర్స్ విటమిన్ ప్రోటీన్ మైనస్. నీ బ్లడ్ అండ్ బోన్ బోగస్ పైగా డయాబెటీస్ బోనస్. కాయకూరలు పప్పు ఏం తక్కువ వాటికి చెప్పు. బెల్లం దుంపలు పళ్ళు విజ్ఞానం తెచ్చే స్కూళ్ళు. ఉదయాన్న తింటే వాల్నట్లు అవి పెంచవ బ్లడ్లో ప్లేట్లెట్లు. నిన్ను చూసి పిల్లలు పొడితే కాపీ ఉన్న చోటి పేషెంట్ అయిపోరా పాపి. అరే పాపి ఆలోచించు అలవాట్లు మార్చు డిసిప్లిన్ ఉంచు పిల్లల్ని పెంచు. ఓరోరి అయ్యా ఓరోరి ఓరి ఓరి ఓరోరి
ఓరోరి ఓరోరి ఓరి 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 ఓరోరి అయ్యా తినరా తినడం కోసం బతకకురా ఒక్కసారైనా వినరా అతిగా తింటే విషమేరా Mom, my friend Priya is calling me. Come on, she died 10 years ago. Are you crazy? She is standing just right there, inviting me. దేవుడా, దీనికి స్కిట్జోఫ్రెనియా బాగా ముదిరింది. టాబ్లెట్స్ వేసుకోమంటే వేసుకోదు, హాలోసినేట్ అవుతోంది. హే ప్రియా, ఎక్కడికి పోతున్నావు? నేను కూడా వస్తున్నా. స్టాప్ స్టాప్. ఎక్కడికి పోతున్నావే? Auntie, auntie, Bebaka jumped from 10th floor. We have called the ambulance. Our neighbors, Dr. Rao uncle checked and declared her dead. అయ్యో దేవుడా, ఒక్కగాడొక్క కూతురు, దాడి కూడా తీసుకెళ్ళిపోయావా? వెళ్ళిపోయావా నా చిట్టి తల్లి? నువ్వు లేని ఈ లోకాన నేను శవమైపోయానమ్మా, శవమైపోయాను. తల్లి తల్లి నా చిట్టి తల్లి నా ప్రాణాలు పోయాయమ్మా నువ్వే లేని లోకాన నేను శవమల్లే మిగిలాను నాకు ఎదురైతే అదృష్టం నాదనుకున్నా సాయంత్రం వేళల్లో నా బతుకు నీడల్లో నా దీపం నీవనుకున్నా నీ శబ్దం నా గుండెల్లో జలపాతమయ్యిందమ్మా ఆ నీలి ఆకాశంలో ఏ నక్షత్రం అయ్యావమ్మా నా వెలుగంత తీసుకెళ్ళి చీకట్లో కలిపేశావే నా ఆశల్ని మోసుకెళ్ళి చితిలోన కాచేశావే తల్లి తల్లి నా చిట్టి తల్లి నా ప్రాణాల పోయాయమ్మా నీవే లేని లోకాన నేను శవమల్ల మిగిలానమ్మా దేవమ్మా, పిల్లల్ని పెంచడం ఒక ఆర్ట్, ఒక సైన్స్. పిల్లలు మన స్టేటస్ చాటుకోవడానికి ఇన్స్ట్రుమెంట్స్ కారు. అమ్మా నాన్న ఒక్కసారి ఇటు చూస్తారా? మీ పిల్లల కన్నా మీకు ఏది ఎక్కువ? పిల్లలతో సమయం గడపండి, మంచి చెడు చెప్పండి. ఆ కథలో రాముడెవరో, ఈ కథలో భీముడెవరో, పూజించే దేవుడెవరో, ద్వేషించే రాక్షసుడెవరో? కథల రూపంలో చుట్టూరా జరుగుతున్న సంఘటనలు వివరంగా చెప్పండి. అత్త, మామ,
అవ్వ తాత, పిన్ని బాబాయ్, పెద్దనాన్న పెద్దమ్మ, ఇంకా ఎందరో బంధువులు, వారితో కలవనివ్వండి. ఇంటికి చుట్టాలొస్తే కాదు కాదు, చుట్టాలింటికే తీసుకెళ్ళి పిల్లలకు సామాజిక భావోద్వేగ తెలివితేటలు నేర్పండి. మార్కుల కోసం వాళ్ళని తిట్టడం కాదు, వాళ్ళలో మార్పులు అర్థం చేసుకోండి. ఇంకొకసారి అమ్మా నాన్న ఇటు చూడండి. చెడిపోతే అది పిల్లల తప్పేనా? ఓ అమ్మా నాన్న, మా అమ్మా నాన్న.
అరే దిక్కుమాలినోడా, ఎన్నిసార్లు ఫోన్ చేయాలి పే? అరే లోఫర్, ఫోన్ తీయవేంది? బతకాలం లేదా బక్క పల్చనోడా? నేను తీసుకున్నది 2 కోట్లే కదా రాజా, ఇదేంటి 20 కోట్లని చూపిస్తోంది? ఒరే లోఫర్, ఇంట్రెస్ట్ పెనాల్టీ కండిషన్ చదవలేదు అబ్బే. నీకు 2 రోజుల టైం ఇస్తున్నా. తీసుకున్న లోన్ పైసలు కట్టినవా టీకే, లేకుంటే నీకేల్ ఖతం, దుకాన్ బంద్. నీ పెళ్ళాం పిల్లల్ని తీసుకుపోతా. ప్లీజ్ రాజా, అలా చెయ్యకు రాజా. పోబే. అయ్యో దేవుడా, ఈ బెట్టింగ్ ఊబిలో నిండా మునిగిపోయానే. ఇప్పటికిప్పుడు 2 రోజుల్లో 20 కోట్లు ఎలా తెచ్చేది? అయ్యో భగవంతుడా. తీసుకున్న లోన్ పైసలు మీ తాత కడతాడు బే. తీసుకున్న లోన్ పైసలు లేవు కానీ చేతి నిండా ఉంగరాలు, సోకు, ఇడికి బాగా సోకు, తీపెత్తి చేతికో కాస్ట్లీ వాచు, సోకు, వీడికి బాగా సోకు, తీపెత్తి చేయింది బే. యాదుంచుకో బిడ్డ, నీ డెడ్ లైన్ 2 రోజులే, బస్ 2 రోజులు. ఇల్లాలి పుస్తెల్ని, పిల్లాడి ఫీజుల్ని, ఇంటిల్లి పాదిని తాకట్టు పెట్టి బెట్టింగు ఊబిలో దిగిపోయావా ఎర్రోడా. ఆ బెట్టింగు 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 ఎందుకురా నీకు, ఎందుకురా కష్టాలెందుకురా, కన్నీరెందుకురా? బెట్టింగు 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 లాడకురా, ఆడి ఓడకురా, ఓడి చావకురా, చచ్చి చంపకురా. బెట్టింగు 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 ఎందుకురా నీకు, ఎందుకురా కష్టాలెందుకురా, కన్నీరెందుకురా? బెట్టింగు 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 లాడకురా, ఆడి ఓడకురా, ఓడి చావకురా, చచ్చి చంపకురా. పెట్టు కట్టి దుంప తెంచకురా, అప్పు చేసి కొంప ముంచకురా, కట్టినట్టి తాళి తుంచకురా, కన్నవారి తలడు దించకురా. పెట్టు కట్టాలంటూ చేస్తావు నేరం, అట్ట బ్రతికే నువ్వు భూమికి భారం, భూమికి భారం, భూమికి భారం, భూమికి భారం. బెట్టింగు 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 ఎందుకురా నీకు, ఎందుకురా కష్టాలెందుకురా, కన్నీరెందుకురా? వ్యసనాలకే బానిసయ్యి తీసావు జీవితాన పెద్ద గొయ్యి, తిరగాలి అంటూనే చెయ్యి ఆడావు లోను పెట్టి లోఫర్ అయ్యి. ఆనులైన గేము ఆడి గెలిచినోడు కోటికొక్కడైన ఉన్నాడా? ఆకు చేసినోడు తిప్పి ఇవ్వలేక కట్టి నిండా నిద్రపోతాడా? సులభమైన డబ్బులే సులభమైన డబ్బు ఓ మాయరా, నమ్మెవ నీ గొంతు కోసేసిపోతుంది. అయ్యాక నీ జేబు ఖాళీ, ఎందుకు చూపిస్తారు నీపై జాలి? పక్కోడిపై నువ్వు వాలి, పొమ్మంటే రోడ్డుపై పట్టాలి జోలి. చిక్కులొచ్చినాక బిక్క చచ్చిపోయి చుక్కలన్నీ లెక్క పెడతావా, చుక్కలన్నీ లెక్క పెడతావా? బక్క పలచనోడు దిక్కు మాలినోడు అంటే ఇంకా తిట్లు పడతావా, ఉన్నదొక్క జీవితం అందమైనది ఈ జీవితం, అందాక ఆనందమే నువ్వు పొందాలి. ఎందుకురా నీకు, ఎందుకు
కష్టాలెందుకురా కన్నీరెందుకురా ధర్మరాజే కట్టిబెట్టు కౌరవుల కందించే పాంచాలి జుట్టు కోడి పందాలేసుకుంటూ రాజులే గూడిదయ్యే కోట చుట్టూ డబ్బులున్న వాడితోనే పోల్చుకొని కాల్చుకుంటే ఒంటి వాతేనా కాకి రాజహంస నక్క పెద్ద పులి ఒక్క అడవిలోన బ్రతికేనా కష్టమంటూ నేర్చుకో కష్టపడ్డనాడు నీ జన్మకే ఈ నేల చోటిచ్చి జేజేలు అంటుంది బెట్టింగు 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 ఎందుకురా నీకు ఎందుకురా కష్టాలెందుకురా కన్నీరెందుకురా ఆ మత్తులో నువ్వు మునిగి ఒంటోని శక్తి పాడు చేసుకోకు ఏ చెట్టుకో నువ్వు ఎగిరి డబ్బుల్ని రాలమంటూ కోరుకోకు లోను యాపులొద్దు ఫ్యాను చావులొద్దు ఉన్న దానితోనే సర్దుకోరా పిండి కొద్ది రొట్టె వండుకుంటే చాలు దండుకోకు నీకు దండానురా బెట్టు కట్టమాకురా బెట్టు కట్టనంటూ ఒట్టెయ్యరా నీ తల్లి పిల్లల్ని సంతోష పెట్టేట్టు చేసుకున్న వాడికి చేసుకున్నంత అన్నారు. రామ్ లావణ్య, బ్రహ్మే సరళ, ప్రగతి విద్యుల్లేఖ, చలపతిరావు సుధా బేబక్క. ఉంగరాల రాంబాబు లక్ష్మి. ఈ 5 కుటుంబాల కథ చూశారుగా. ఇది కథ కాదు, నేటి సమాజపు వ్యధ. ఇలా చేజేతులారా బతుకులు నరకం చేసుకుంటున్నవారు ఎంతమందో. ముఖ్యంగా కరోనా తరువాత డిజిటల్ బానిసలుగా మారిన కోట్లాది మంది. వారి జీవితాలు మనకు గుణపాఠం కావాలి. ఏం చేయాలి అంటారా? పాజిటివిటీలోకి వెళదాం రండి. చందమామ అందరికీ మేనమామ. బాల్యం నుంచి యవ్వనం దాకా ఆ మాటకొస్తే జీవితాంతం మన అందరికీ ప్రియ బంధువు. చందమామ రావే, జాబిల్లి రావే అని పిలుస్తూ అమ్మ గోరు ముద్దలు తినిపిస్తుంది. చందమామ కోసం కలువల్లా ప్రకృతి ప్రేమికులు ఎదురు చూస్తున్నారు. तुषार शीतल सरोवराना अनंत नीरव निशीधिलोना ई कलुव निरीक्षण నీ కొరకే రాజా వెన్నెల రాజా. కలనైనా నీ వలపే, కలనైనా నీ వలపే, కలవరమందైనా నీ తలపే, కలనైనా నీ వలపే.
కలనైనా నీ వలపే కనుల మనోరథ మాధురి దాచి ఆ, 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 కనుల మనోరథ మాధురి దాచి కానుక చేసే వేళకు కాచి కానుక చేసే వేళకు కాచి వాడేరే కుల వీడని మమతల వేడుకు నీకై వేచి నిలచెరా కలనైనా నీ వలపే కలవరమందైనా నీ తలపే కలనైనా నీ వలపే ఆకాశంలో నిండు చందమామ కనిపిస్తే ఎంత ఆనందమో. ఆ వన్నెలు చిన్నెలు సొంతం చేసుకొని పరవశించిపోయే వారెందరో. నెల రాజా వెన్నెల రాజా నీ వన్నెలన్ని చిన్నెలన్ని మాకేలోయ్ మా వెన్ను తట్టి పిలిచింది నీవేనోయ్ ఓ నెల రాజా చల్లగాలి జాడలో తెల్ల మబ్బ నీడలో చల్లగాలి జాడలో తెల్ల మబ్బ నీడలో కొంటి చూపు నీకేల చంద్రుడా నా వెంట నంటిరా పోయి చంద్రుడా ఆ ఓ నెల రాజా వెన్నెల రాజా నీ వన్నెలన్ని చిన్నెలన్ని మాకేలోయ్ మా వెన్ను తట్టి పిలిచింది నీవేనోయ్ ఓ నెల రాజా కలువల చిరునవ్వులే కన్నెలను సిగ్గులే కలువల చిరునవ్వులే కన్నెలను సిగ్గులే వెంటనంటి పిలిచినప్పుడు చంద్రుడా వాని విడువ మనకు తరమౌన చంద్రుడా ఆ ఓ నెల రాజా వెన్నెల రాజా నీ వన్నెలన్ని చిన్నెలన్ని మాకేలోయ్ మా వెన్ను తట్టి పిలిచింది నీవేనోయ్ ఓ నెల రాజా లేత లేత వలపులే పూత పోయు వేళలో కలవరింతలెందుకో
కృష్ణపక్షం శుక్లపక్షం ఈ పేర్లు విన్నారా? పౌర్ణమి నుంచి అమావాస్య దాకా కృష్ణపక్షం, అమావాస్య నుంచి పౌర్ణమి దాకా సాగే 14 రోజులు శుక్లపక్షం. మనం ఇందాక చూసిన 5 కుటుంబాలు ఒకప్పుడు పున్నమి చంద్రుల్లా వెలుగులు విరజిమ్ముతూ సంతోషంగా ఉండేవారు. వారు చేసిన తప్పిదాల వల్ల వారి జీవితం చీకటిమయమయ్యింది. అంటే 5 కుటుంబాలు కృష్ణపక్షం చంద్రుల్లా వెలుతురు నుంచి చీకటి వైపు. నేడు ఇంటర్నేషనల్ స్కూల్స్ పేరుతో బ్రాండెడ్ బడాయి స్కూళ్ళు వెలుస్తున్నాయి. తల్లిదండ్రులు స్టేటస్ సింబల్గా భావించి వీటిల్లో పిల్లల్ని అడ్మిట్ చేస్తున్నారు. టీచర్లు మంచి బుద్ధులు చెప్పక తోటి పిల్లలను చూసి ఈ క్లబ్స్ లాంటి బడుల్లో పిల్లలు గబ్బు బుద్ధులు నేర్చుకుంటున్నారు. పాపం వీరి జీవితాలు కూడా కృష్ణపక్షం చంద్రుల్లా ముగుస్తాయేమో. తన బిడ్డ శుక్లపక్షం చంద్రుడిలా దినదినాభివృద్ధి సాధించి జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకోవాలని ప్రతి తల్లిదండ్రి ఆశిస్తారు. కానీ దానికి అనుసరించాల్సిన మార్గమే చాలా మందికి తెలియదు. ఏఐ యుగం వచ్చేసింది. జాగ్రత్తగా వినండి. సాఫ్ట్వేర్ స్వర్ణయుగం ముగిసింది. 1997 నుంచి మొన్నటి దాకా సాఫ్ట్వేర్ ఉద్యోగాల వెల్లువ. ఐఐటి ఫౌండేషన్ పేరుతో 6వ తరగతిలోనే కార్పొరేట్ స్కూళ్ళ ఫారాల్లోకి తల్లిదండ్రులు పిల్లల్ని తోలేసేవారు. అక్కడ విద్యార్థుల్ని వడకట్టి టాప్ ర్యాంకర్స్కు మాత్రమే మంచి కోచింగ్ అంటే మీగడ పాలు, 99% పిల్లలకు నీళ్ళ పాలు. పాపం వారి బతుకులు బుగ్గి పాలు. బట్టి చదువులతో ఉన్న జ్ఞానం పోగొట్టుకున్న ఏదో ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ తెచ్చుకుని అమెరికాలోనో కెనడాలోనో బెంగళూరులోనో మాదాపూర్లోనో స్థిరపడే అవకాశం వీరికి వచ్చింది. ఇప్పుడు అమెరికాలో ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ రద్దు కాబోతుంది. H1B వీసాలు కూడా కేవలం 1-2 ఏళ్లకే. అంటే భారతీయులకు అమెరికా తెర దించేసినట్లే. కెనడా, ఆస్ట్రేలియా, యూకేలలో కూడా కాస్త అటు ఇటుగా ఇదే పరిస్థితి. చైనా విద్యార్థులు ఎక్కడ చదివినా తమ దేశంలోనే ఉద్యోగాలు చేస్తారు. స్టార్టప్స్ పెట్టి దేశం డెవలప్ కావడానికి కారణం అవుతున్నారు. అభివృద్ధి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ఇప్పుడు చైనా టాప్ 1 దేశం. మన విద్యార్థులకు మాత్రం ఎందుకు ఈ గతి? ప్రభుత్వాలు, తల్లిదండ్రులు అందరూ ఈ దిశగా ఆలోచించాలి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉద్యోగాలను మింగేస్తోంది. In future, only 2 categories of people will get jobs. The first category, those who make robots work. In other words, those who study AI, robotics, machine learning, data science, cloud computing, Internet of Things, etc. The second category, those who can do jobs that robots cannot do. రోబోస్ చేయలేని పని చేసే వారికే ఉద్యోగాలు. Confidence, communication skills, creativity, continuous learning. Critical thinking, curiosity, comprehension, computational skills. Collaboration skills, cross-cultural competency,
కాన్షియస్ కన్జంప్షన్, సైబర్ స్మార్ట్నెస్, కాగ్నిటివ్ ఫ్లెక్సిబిలిటీ. ఈ 13 C'ని బాల్యం నుంచి నేర్చిన పిల్లలదే రేపటి రోబో రాజ్యం. ఈ 13 Cలనే మేము త్రయోదశి అంటాము. పిల్లలకు త్రయోదశి పద్ధతిలో బోధన సాగిస్తున్నాం. ఇదిగో త్రయోదశి. 13C, Trayodasi, this is all for the 13C. I am capable, ఏదైనా చేయగలను. I trust myself, నన్నే నమ్ముకుంటాను. I'm strong and unique, challenges తీసుకుంటాను. I know do's and don'ts, అన్నీ తెలుసుకుంటాను. Every day
all for Slate and Cognibot schools priority. 13C Trayodasi. 13C Trayodasi. త్రయోదశి స్కిల్స్ సంపూర్ణత మెథడాలజీ మీరందరూ పంపించే మెసేజ్లు మేము అందరం చదువుతున్నాము, సార్ కూడా చదువుతున్నారు. సో మన పిల్లలు ఎక్కడికి వెళ్ళినా దే ఆర్ ఆల్ గ్లోబల్ ఛాంపియన్స్. డూ యూ అగ్రీ విత్ దాట్? వినబడలా, వెనకాల వినిపించాలి. ఎస్. సో ఇప్పుడు అలాంటి గ్లోబల్ ఛాంపియన్సే గబగబా మన ముందుకు వచ్చేస్తున్నారు. ఎస్ఎస్సి మార్చ్ 2025 the toppers. Before they come onto the stage, let me read out some statistics for you, dear parents. Total number of students who attended the SSC public exams this year were 144. Out of that, 141 children secured a first class, 138 students secured 65% and above, 127 students secured 70% and above, 121 students secured 75% and above, 106 students secured 80% and above, 88 students achieved 85% and above, and 52 children secured 90% and above. ఆ 52 పిల్లలు ఇప్పుడు మన ముందు గబగబా వచ్చేస్తున్నారు. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడితే నేను గబగబా పేర్లు చదువుతాను. They will be receiving mementos of appreciation for their achievements. Most importantly, let me mention, dear parents, Slate the school Karman Ghat bagged state second rank in SSC public examinations 2025, and it is a great honor and pride for me to invite Advaita Samudrala, 595 marks. Huge round of applause for her, please. That's Advaita. Coming in next, Harshit Reddy, 585. Let the claps keep going, dear parents. Akanksha P, 581. Sri Ram Chellapalli, 581. Vikrant Kemburi, 580. Karthik, 579. Srijani M, 579. Shreyas S, 578. Sushloka, 577. Alok, 575. Deeksha, 571. Akash Reddy, 571. Bhanu Prasad, 568. Anisha, 568. Nabiha, 568. Sai Sivashankar, 567. Sai Darahas, 565. Rupa M, 565. Abhigna Samudrala, 564. Sahasra Reddy, 564. Sai Krutika, 563. Siri, 561. Dhatri, 560. Sahaja, 559. Nikhilesh, 558. Vahin, 558. Manipreetam, 555. Lokesh Verma, 554. Snehit Sri, 554. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ప్రీతం రెడ్డి కే 554. పూర్వి సేజల్ 554. మాహిరా ఫాతిమా 553. అక్షిత్ రెడ్డి 552. అశ్వత్ రెడ్డి 551. ప్రణవి 550. సంచిత్ 550. మొహమ్మద్ అబ్దుల్ సత్తార్ 548. చైత్రిక 548. శ్రీనిధి 548. ఆర్తిక్ 547. మౌన్య 547. లేక్ పటేల్ 547. శ్రీ వైష్ణవి 547. ఆర్నవి 545. Madhupriya 545. Wajiuddin 545. Munaz Fatima 544. Diya Shah 542. Charit Reddy 542. Utkarsh Jaiswal 542. Shrestha Kulkarni 541. Last but not the least, Karthik BVS 540. Ladies and gentlemen, 90% and above in SSC public examinations 2025. Gettiga chapatlo. 3 cheers to Slate and Slaters. Hip hip. Hip hip. Hip hip. All of you, lift the mementos in your right hand to the top. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే వాళ్ళు వెనక్కి మూవ్ అవుతారు. All of you move slightly back, go to the last line and stand. Advaita, stand in front. Move back, stand in a semicircle near the screen. All of you, for the next song you will be there only on stage. Move back. Adjust yourselves.
Move back. Yes, Advaita, you can join them now. మొన్న ఆస్ట్రేలియా అటుపై మలేషియా దేశ ప్రభుత్వాలు పిల్లలకి సోషల్ మీడియాని బ్యాన్ చేశాయి. ఇప్పుడిప్పుడే ప్రపంచం మొబైల్ ఫోన్స్ వల్ల కలిగే అనర్థాలను గ్రహించి పిల్లలకి వాటిని దూరం చేసే ప్రయత్నాలు చేస్తోంది. మీకు ప్రశ్న, 8 ఏళ్ల నాడే పిల్లలకు సెల్ ఫోన్స్ ఇవ్వద్దు, అలాంటి వారు అసలు మా స్కూల్లో అడ్మిషన్ తీసుకోవద్దు అని చెప్పిన ఒక స్కూల్ ఉంది. దాని పేరేంటో మీకు తెలుసా? హైదరాబాదులో ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్స్ గోలా. పొద్దు నుంచి సాయంత్రం దాకా డిజిటల్ పాఠాలు. దీనివల్ల పిల్లలకి ఇన్సోమ్నియా, ఐ ప్రాబ్లమ్స్, వీటికి మించి వారిలో క్రియేటివిటీ, ఇమాజినేషన్ దెబ్బతింటున్నాయి. డెన్మార్క్ ప్రభుత్వం ఈ డిజిటల్ అతిని వద్దంది. 10 ఏళ్ల క్రితమే డిజిటల్ బోర్డ్స్, ల్యాప్టాప్స్, 2 వైపులా పదునున్న కత్తులని, అవసరం మేరకు వాటిని వాడాలని చెప్పిన స్కూల్ ఒకటి ఉంది. దాని పేరు మీకు తెలుసా? ఒక పక్క క్లబ్స్ లాంటి గబ్బు స్కూళ్ళు, మరో పక్క రామేశ్వరం పోయిన శనేశ్వరం వదల్లేదన్నట్లు ఏఐ ఏజ్ వచ్చినా ఇంకా ఆ బట్టి చదువులతో, దొంగ మార్కులతో కొనసాగే కార్పొరేట్ స్కూళ్ళు. ఇప్పటిదాకా నేర్చుకున్న తీరు వేరు, ఇక మీదట నేర్చుకోవాల్సిన, అదే చదువుకోవాల్సిన తీరు వేరు అంటూ సంపూర్ణత త్రయోదశి పేరుతో చీకట్లో వెలుగులో ఉన్న స్కూల్ పేరు మీకు తెలుసా? చెప్పండి చూద్దాం. చెప్పండి. గట్టిగా. పలకబడి చదువుల తల్లి గుడి. అక్కడ చదివితే ప్రతి విద్యార్థి తప్పక అవుతారు గ్లోబల్ ఛాంపియన్స్. పాలకబడి చదువుల తల్లి గుడి, పలకబడి ప్రేమకు అమ్మ ఒడి, బ్రతుకును పండించే బంగారు మడి, భవితను అందించే మా గుండె సడి, పలకబడి చదువుల తల్లి గుడి. చదివిన చదువే అర్థం చేసుకొని వదలము ఎప్పుడు దాన్నే వ్యర్థమని, మార్కుల కోసం పోటీ వదులుకుని ఇక్కడ జీవిత పాఠం నేర్చుకుని, క్లాస్ రూము బెంచులకే పరిమితమై వదిలేయం, నేర్చుకున్న జ్ఞానంలో ప్రపంచాన్ని చుట్టేస్తాం. మనసరిగి బోధించే గురువుల ప్రేమకు ఎప్పుడూ శిరసుంచి నమస్కరిస్తాం. మా చదువులు నిత్యం నేర్పుతాయి సత్యం, చెడుదారులు దూరం మంచిని విడనాడం, సెల్లు ఫోను మహమ్మారి వైపు మేము చూడం, జంకు ఫుడ్ విషంలోని రుచులకు ఎగబడం, డ్రగ్స్ వాడినోళ్ళ మీద
మాటలతో ఆరోగ్య సూత్రాలు ఓటమిలో గెలుపుందని నేర్పుతారు గురువులు. ఎదిగిన కొద్ది ముదుకుతూ ఉండాలని సూక్తులు 10 మందికి మేలంటూ చేస్తామిక మా చదువులతో మంచి పనులు మంచి పనులు. మొదలు పెడుతూ చిట్టి అడుగు నేర్పించెను నానవేలు అక్షరాల పరుగులెన్నో తీయించెను స్లేట్ స్కూల్. భవిష్యత్తు ప్రపంచాన్ని ఏలుకునే బాలలం. తిరిగి రాని బాల్యమే అనుభవించి ఈ క్షణం పొగిడినట్టు లోకమే ఎదుగుదాము ప్రతి క్షణం. చదువుకు మేం శ్రామికులం రోబోయుగ నాయకులం. పలకబడిలో జెండాలై ప్రపంచాన ఎగరేస్తాం. పలకబడి చదువుల తల్లి గుడి పలకబడి ప్రేమకు అమ్మ ఒడి బ్రతుకును పండించే బంగారు మడి. భవితను అందించే మా గుండె సడి. పలకబడి చదువుల తల్లి గుడి. ఆరోగ్యానికి సూత్రం ఒకటే హెల్తీ న్యూట్రిషను. జంక్ ఫుడ్ నే తిన్నావంటే బాడీ పాయిజను. చిప్స్ పప్స్ ఫ్రైస్ సాసు టేస్ట్ కు ఓకేను. కూర్చొని తింటే నేచర్ లో నా ఫ్యూచర్ కట్టేను. ప్రోటీన్ విటమిన్ ఆకుకూరలు పళ్ళు తింటాము. చదువులలో నా ఏ గోలైనా గో ఆఫ్ అంటాము. I'm a smart teacher. I'm a smart teacher. అమ్మ నాన్న దైవం గురువుల బ్లెస్సింగ్స్ అడిగేస్తాం. అన్న చెల్లి రిలేటివ్స్ అయితే ఫ్రెండ్షిప్ చేసేస్తాం. I am so smart.
చదువేగా ముద్దు. ఖాళీ సమయం సెల్ ఫోన్ ట్యాబులు డేంజర్ అంటాము. స్కూల్లో చదువుకు అవసరమైతే యూసర్ అవుతాము. హై టెక్నాలజీ కంప్యూటర్స్ కి బానిసలం కాము. చదువు లైఫ్ లో టెక్నిక్ నేర్పిన గురువుకు వందనము. పలకబడి చదువుల తల్లి గుడి. పలకబడి ప్రేమకు అమ్మ ఒడి. దిస్ ఇస్ అవర్ సంపూర్ణత. రోబో ఏజ్ లో మేము గ్లోబల్ ఛాంపియన్స్. గ్లోబల్ ఛాంపియన్స్. గ్లోబల్ ఛాంపియన్స్. థ్యాంక్ యూ అమర్నాథ్ సార్. మా చందమామ కార్యక్రమంలోని సూపర్ స్టార్స్ ఆఫ్ ద డే వాళ్ళకి ఒక్కసారి మీరు గబగబా చప్పట్లు గట్టిగా కొడితే నేను వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తాను మీకు. సార్ ల్యాప్టాప్ వదిలేసి వచ్చారా సార్? ఎస్ మ్యామ్ అంట. Good evening, everyone. My name is B. Srivi Lakshman Singh, and I'm from 9th Explorers. దట్ ఈస్ శ్రీవీర్ హూ పర్ఫార్మ్ ద క్యారెక్టర్ ఆఫ్ రామ్. ఎంతమంది గమనించారో లేదో తెలీదు, కానీ జగమంత కుటుంబం పాట చేసినప్పుడు ఈ సైడ్ ఒక సైడ్ ఏమో హ్యాపీనెస్, అటుపక్కేమో ఏడుపు. మేడం చూసారంట. అసలు ఏంటి దట్ ఈస్ హ్యాపీనెస్, దిస్ ఇస్ సాడ్నెస్. అది దట్ ఈస్ హ్యాపీనెస్, దిస్ ఇస్ సాడ్నెస్. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వి రంగారావు వాళ్ళని మరిపించేలా చేశారు మన స్లేటర్స్. దట్ వాజ్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్ రామ్. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నారు. మరి పిల్లలు వస్తేనేమో ఈవిడ ఇప్పుడు నన్ను కూడా కొడుతుందేమో. Good evening, everyone. My name is Sai Sanita and I'm from 10th D. I played the role of Pragati, Vidyaleka's mother. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఏడ్చినప్పుడు చాలామంది ఏడ్చుంటారు ఖచ్చితంగా. అడుగు కావాలంటే ఎంతమంది ఏడ్చారు మా అమ్మాయితో పాటు? అది కదా గది 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 చూసావా? దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎమోషన్. Good evening, everyone. My name is B. Pranita. I am from 8th A. I play the role of Lavanya. You're still in the same dress. I played the role of Lavanya. That was beautiful. You did very well. రండి సార్, రండి రండి. కళ్ళజోడు లేదు, మంచి చొక్కా వేసుకున్నారు, ఇందాక చిరిపోయిన చొక్కా. Good evening, everyone. My name is Krishank. I am from 9th Champions. I played the role of Brahmi. He played the role of Brahmi. Not easy, Andy. Just not easy to portray the role. Not at all. Did a good job. Good evening, everybody. Myself Syed Suleiman Hussaini. I am from 7th Explorers. I performed the role of son of Brahmi. Okay, good. Now, really also you will play mobile phone? No. No, na? Good. Good evening, everyone. Myself Shraddha. I'm from 7th Champions. I played the role of Brahmi's daughter. Okay, you also play video games? No. No, very good. Come. Good morning, everyone. Good evening, everyone. My name is Sri Lalita Pranati. I am from 7th Achievers. I played the role of Sarala. Sarla, I have a question for you. Let's come forward a little bit. నువ్వు బ్రహ్మి బాగా చెడ్డ పనులు చేస్తున్నాడు, అవేవో చూస్తున్నాడు అన్నీ అని చెప్పి వదిలేసి వెళ్ళిపోయావు కదా, పుట్టింటికి వెళ్ళిపోతున్నా అని చెప్పి వెళ్ళిపోయావు. మళ్ళీ ఎందుకు అమ్మవారు వచ్చినప్పుడు మళ్ళీ వచ్చావు, హారతి ఇచ్చావు, అమ్మవారిని శాంతపరిచావు ఎందుకు? హ్యూమానిటీ చూపించాను. అంతేగాని did you forgive him then? No, I did not forgive him. I just showed humanity towards him. And you saved his life. That is Slater అండి. ఊరికే వచ్చి పర్ఫామ్ చేయడం కాదు, అండర్స్టాండింగ్ their roles inside out. Good job, Sarala. Should I call you Sarala only? Come, Sambar. Good evening, everyone. My name is M. Haswita Reddy. I am studying in 9th Explorers. I played the role of Vidyaleka. Should I say Sambar? No, ma'am. No, only Vidyalekha I should say. Okay, you did excellently well. Me falling down and crying was superb, I must say. Good evening, everyone. My name is Sai Krishna. I am from 8 Dynamos. I played the role of Vidyaleka's father. And you sing very well, sir. Thanks, ma'am. Madam,
ఫేస్ ప్యాక్ వేసుకోలేదు కదా ఇప్పుడు, నో మేకప్. ఓకే. Good evening, everyone. I am B. Lakshmi Geetika from 9 Dynamos. I played the role of Sudha. అండ్ డూ యూ రియలీ బీట్ అదర్వైజ్ ఆల్సో? No, ma'am. గీతిక, లక్ష్మి గీతిక, హూ ప్లేడ్ ద రోల్ ఆఫ్ సుధా. ఇక్కడ ఏం దయ్యాలేవు, మీరు ధైర్యంగా ముందుకు రావచ్చు సార్. Good evening everyone. I am Jeevan Veer Singh from class 7th Explorers. I played the role of Chalapati Rao. థ్యాంక్ యూ చలపతిరావు గారు. దా 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 ప్రియా కనిపిస్తుందా ఇక్కడ ఎక్కడన్నా నీకు? ఒక్కసారి చూడవా? Good evening, everyone. Myself Aradhya. I am from 9C. I played the role Bebaka. How many of you really felt something went wrong with her when she was playing that role? See? People thought something was wrong with you. That is the power of expression and emotion. Hearty congratulations. That was excellent. Randi sir, Randi. Golusulu gone. Ungaral gone. Watch gone. Bracelet gone. Anni gone. Ungaral Rambab garu ఏమీ లేని రాంబాబు గారు అయ్యారు ఇప్పుడు. Good evening, everyone. Myself M. Bharat Vinayak. I am studying in 9th Explorers. I played the role of Ungarala Rambabu. ఆడంత బాగా కొట్టాడు అన్నమాట, మర్చిపోయావు నువ్వు ఏ క్లాస్లో ఉన్నావు కూడా. గుడ్ జాబ్ ఉంగరాల రాంబాబు గారు. ఒక కాకి ఉంది, మాకు కథలు చెప్పింది. Good evening everyone. My name is G Akshara. I am studying in 8th Explorers. I played the role of Lakshmi. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి, దట్ వాస్ సూపర్బ్. కమ్, యూ విల్ బీట్ మీ ఆల్సో. Good evening, everyone. My name is Bharti. I'm studying in class 5A. I played the role of Ritu. అండ్ యూ నైస్లీ గేవ్ హిమ్ నైస్లీ. షీ రియల్లీ హిట్ హిమ్. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, నాకు చంప పగలు కొడితే అక్కడ దాకా వినిపించింది నాకు. రియల్లీ యూ హిట్ దట్ భయ్యా, నో? Yes. Yes. ఎస్, గుడ్ జాబ్. Good evening, everyone. Myself Sai Geetansh. I played the role of casino owner. థ్యాంక్ యూ సాయి గీతాంష్. 50 పైసా చాక్లెట్ ఉందా నీ జేబులో? ఇస్తావా? గుడ్ జాబ్. Good evening, everyone. My name is P. Suhas. From 7th Explorers. I played the role of Doctor. డాక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, మాకు అందరికీ బాగా చెప్పారు, మంచి మాటలు వినిపించారు. థ్యాంక్ యూ. ఇప్పుడు వీడు నన్ను కొడతాడేమో అని భయంగా ఉంది. నేను ఇంత దూరం, నేను అంత 1 డిస్టెన్స్లో నుంచి మాట్లాడతా, నన్ను కూడా కొడతావా ఏంటి? ఆయన కొట్టుకుంటూ తీసుకెళ్ళావు కదా అసలే. Good evening everybody. My name is J. Ritesh from 10th Explorers. I have played the role of mafia person. థ్యాంక్ యూ మాఫియా పర్సన్, బట్ యు ఆర్ రియల్లీ నాట్ లైక్ దట్, నో? No. గుడ్ గుడ్ గుడ్. Good evening everyone. I am Vaibhav from 9th Achievers. I played the role of Ungaral Rambabu's friend. ఉంగరాల రాంబాబుస్ ఫ్రెండ్. థ్యాంక్ యూ. రోల్స్లో యాక్ట్ చేయమంటే మా పిల్లలు జీవించడమే కాదు, మిమ్మల్ని ఏడ్పించి సూపర్గా చేశారా లేదా ఒక్కసారి మీరు చప్పట్లు కొడితే. రండి ఇప్పుడు చెప్పండి ఏంటి మీ బాధ. థ్యాంక్ యూ చిల్డ్రన్, దట్ వాస్ ఆసమ్ అండ్ వండర్ఫుల్. You will be remembered forever in the history of Slate annual days. You can take a bow and then you can leave. मिली देखी चिकना कमीना देखा चांदनी चिडर होके चीट किया तो सारे तारे बोले गिली गिली अक्खा. मेरी बात तेरी बात ज्यादा बातें बुरी बात, थाली में कटोरा लेकर आलू भात मूड़ी भात, मेरे भी जो किसी ने रिपीट किया तो साला मैंने तेरे मुंह पे मारा मुक्का. చీరగట్టుకొని వెళ్ళిపోతున్న పిల్ల ఎవరమ్మా నీవెవరమ్మా, ఏ ఊరు నుండి పిల్ల మా ఊరికొచ్చినావు ఎందుకమ్మా జర చెప్పవమ్మా. చీరగట్టుకొని వెళ్ళిపోతున్న పిల్ల ఎవరమ్మా నీవెవరమ్మా, ఏ ఊరు నుండి పిల్ల మా ఊరికొచ్చినావు ఎందుకమ్మా. भी हैरान है रंग तेरा देख के, रूप तेरा देख के, कुदरत भी है